నమస్కారం ఫ్రెండ్స్, నా ఇన్స్టాగ్రామ్ పేజ్కు మరి యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే శివనేరి వచ్చేసి శివాజీ గారి యొక్క జన్మస్థలం. ఇక్కడికి నేను పూణే నుంచి వెళ్ళానమాట. పూణేలో శివాజీ నగర్ బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి పూణే టు నాసిక్ బస్ క్యాచ్ చేశాను. నాసిక్ బస్లో వెళ్ళాక నేను నారాయణగావ్ అని ఒక ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్లో దిగి అక్కడి నుంచి జున్నర్కి మరి ఇంకో బస్సు లేదా ఆటో కానీ వెళ్తుంది. అక్కడి నుంచి మీరు ఒక ప్రైవేట్ ఆటోలో మీరు శివనేరి కోటకి వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మీకు పూణే టు జున్నర్ అని ఒక బస్సు దొరుకుతుంది. ఆ జున్నర్ ఏరియాకి వెళ్ళా కూడా అక్కడి నుంచి కూడా మీకు ఇంకో ఆటో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు నారాయణగావ్ వెళ్ళా కూడా నారాయణగావ్లో దిగి మరి మీరు అక్కడి నుంచి జున్నర్కి వెళ్ళాల్సిందే. జున్నర్కి దగ్గర ఉండేది అది కోట. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, పూణే టు నాసిక్ అని. ఇక్కడ ఈ బస్సు ఎక్కినాక నాకు ఎంత అయింది టికెట్ నారాయణగావ్ కంటే 115 రూపాయలు అయింది. 115 రూపాయలు అయింది, 115 రూపీస్. సో ఇక్కడ నారాయణగావ్లో దిగిన తర్వాత నేను మరి ఇంకోటి బస్సు చూశాను జున్నర్కి. అది అక్కడ ఒక గవర్నమెంట్ బస్సు ఉంటుంది. అది 25 రూపీస్ ఏమో తీసుకుంటారు ఆ బస్సులో. సో ఆ 25 రూపీస్ తీసుకుని ఇక్కడ కోట దగ్గర వచ్చినాను అనమాట. అంటే జున్నర్లో దిగి మరి ఒక ప్రైవేట్ ఆటోలో రావాలి, ఎందుకంటే అక్కడికి కోట వరకు ఏది బస్సులు రావు. సో అక్కడి నుంచి ప్రైవేట్ ఆటోలో ఒక 100 రూపీస్ ఏమో తీసుకున్నారు, ఎందుకంటే కొంచెం చాలా దూరం ఉంటుంది అవుట్స్కట్స్లో. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్గా అది 7 కొండలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశాను, బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్లో బేల్ తిన్నాను, అదొక 25-30 రూపాయలు అయింది. మరి చాయ్ తాగినాను, అదొక 10 రూపాయలు. టోటల్గా ఒక అరౌండ్ 30 రూపీస్ ఏమో అయిందండి. సో ఆ తర్వాత అతనితో ఫోటో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అతను ఏం చెప్పాడు, మీరు మొత్తం చూసుకొని రండి సార్, నేను మళ్ళీ పిలుచుకొని పోతాను జున్నర్కి. ఎందుకంటే మాకు అక్కడి నుంచి జున్నర్కి ఏది ఉండదు ఫెసిలిటీ. సపోజ్ మీరు ఓన్ వెహికల్లో వస్తే ప్రాబ్లం ఏమి ఉండదు, మీరు వెళ్ళొచ్చు. బట్ లేదనుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒక 100-150 రూపీస్ తీసుకుంటే వాళ్ళు జున్నర్ వరకు వదులుతారు. ఇది ఫస్ట్ ద్వారం అనమాట. ఇది ఫస్ట్ మెయిన్ గేటు. ఈ మెయిన్ గేటు పేరు వచ్చేసి మహాద్వారం అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది శివనేరి కోటకి. ఇప్పుడు రెండో గేట్ దగ్గర వెళ్తున్నాం, అంటే ఇది కొంచెం పైకి వస్తుంది. ఇప్పుడు రెండో గేట్ పేరు ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడు. ఈ గేట్ వచ్చేసి గణేష్ గేట్ అని. ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కొంచెం ఇది అయినాక మరి మూడో గేట్ దగ్గర వచ్చినాను. మూడో గేట్ కన్నా ముందు ఒకటి ఇలాంటిది చూశాను అనమాట. ఇది మోస్ట్లీ పాతకాలంలో యూజ్ చేసే ఒక యుద్ధపు వస్తువు అని నేను అనుకుంటున్నాను. మీకేమైనా తెలిసింటే దాన్ని మీరు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మూడో గేట్ అనమాట. ఈ మూడో గేట్ పేరు వచ్చేసి పీర్ గేట్ అని అంటారు. పీర్ దర్వాజా అని మరాఠీలో అంటారు. ఈ పీరు దర్వాజా నుంచి కొంచెం ముందుకు వెళ్తే కొంచెం ఇక్కడ పార్క్ లాగా చేసినారు. ఇక్కడ మనం కూర్చోవచ్చు కూడా. మీకు ఎక్కడ ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు పోయిన ప్రతి చోట కూడా మీకు కూర్చోనేకి స్థలం అనేది ఉంది. అక్కడ మీరు కూర్చొని రెస్ట్ తీసుకొని కూడా మీరు కొండనెక్కచ్చు. ఇక్కడ చూస్తున్నారు చూడండి, సుందరమైన సహ్యాద్రి పర్వతాల్లో ఈ కోట ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఇంకా రైనీ సీజన్ వస్తే చాలా బాగుంటుంది. బట్ రైనీ సీజన్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది వచ్చేసి హాతీ గేట్ అనమాట. ఇది 4వ గేటు. ఎందుకు రైనీ సీజన్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటే ఎక్కువ వర్షం రావడం వల్ల ఏమవుతుంది, స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు హాతీ గేట్కి వచ్చినాను. హాతీ గేట్ నుంచి ఇప్పుడు కొంచెం పైకి వస్తే ఇక్కడ ఇంకా కొంచెం బాగుంది కూర్చోనేకి. ఇక్కడ మళ్ళీ ఊరు కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇప్పుడు శివాయి దేవి గేట్, ఇక్కడ మెయిన్ గేట్ అనమాట. ఇది శివాయి దేవి గేట్ అనేది. ఇక్కడ శివాయి దేవి ఒక ఆలయం ఉంది. జీజాబాయి గారు శివాయి దేవికి వేడుకున్న తర్వాత పుట్టిన కొడుకు పేరే శివాజీ. అందుకే శివాజీ గారి పేరు ఈ దేవి వల్ల వచ్చిందని చెప్తారు. సో ఇక్కడ ఉన్నారు చూడండి, ఈమె వచ్చేసి గుడిలో ఒక మెయిన్ పర్సన్ అనమాట. సో జున్నర్లో ఉంటారు వీళ్ళు. ఏమేమన్నారంటే, సార్ మీరు ప్రాబ్లం ఉంటే చెప్పండి, గుడికి కానీ లేదంటే జన్మస్థలాన్ని నేను పిలుచుకొని వెళ్తానని చెప్పింది అనమాట తను. సరే అన్నాను. సో వాళ్ళు యాక్చువల్లీ జున్నర్లో ఉంటారు. ప్రతి ఇయర్ శివాజీ జయంతి మరి శివాజీకి సంబంధించిన కొన్ని సెలబ్రేషన్స్ చేస్తారంట వాళ్ళ ఫ్యామిలీ నుంచి. సో ఇప్పుడు అక్కడి నుంచి నేరుగా మేడా గేటు, అక్కడి నుంచి కులుబ్ గేట్కి వచ్చినాము. కులుబ్ గేట్ నుంచి ఇక్కడ
ఇంకెక్కడ ఎక్కేది లేదనమాట. సో ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు పైకి వస్తే ఇక్కడ కొంచెం పార్క్ లాగా ఉంది. సో ఇక్కడ పార్క్ లాగా కొంచెం అంతా చూస్తుంటే అక్కడ నది కూడా కనబడుతుంది. కొంచెం పైకి వెళ్ళాను, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ముగ్గురు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు వచ్చేసి అక్కడే నారాయణగావ్లో మెడికల్ చేస్తారంట. దాంట్లో ఇద్దరు, ఒకరేమో కర్ణాటక తుమ్కూరు సిద్ధగంగా కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నానని చెప్పారు. సో వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మరి నేను అక్కడ కూర్చొని ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడ అంబర్ఖానాకు వచ్చినాను. ఈ అంబర్ఖానా గురించి నేను ఇంకో వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఇది అంబర్ఖానా ఎందుకు నేమ్ వచ్చింది ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ నాలాగే ఒక యూట్యూబర్ని కలుసుకున్నాను, మరియు ఒక ఫోటో తీసుకున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి నేరుగా జన్మస్థలానికి వెళ్తున్నాం. ఇంకెక్కడ మీకు ఎక్కేది లేదు, ఇంకా స్ట్రైట్ వెళ్ళేదే. ఇది చూడండి, పార్క్ ఒక బాగా చేశారు. సో ఇదే ఇక్కడ మీరు కొంచెం టైం కూడా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కూడా కూర్చొని ఇప్పుడు నేరుగా ఇక్కడ శివాజీ గారి జన్మస్థలానికి వచ్చినాను. శివాజీ గారి జననం వచ్చేసి 19th February 1630లో అయ్యిందనమాట. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకునేదైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.